పూరా లోకల్. ఓ అసురుడి క్రీడా ప్రవృత్తికి నేలరానిన వైద్య కుసుమం దేశవ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది. విధులు నిర్వహిస్తున్న డాక్టర్ మోమితా అత్యాచారం హత్య దేశాన్నే కలిచివేసిందని చెప్పొచ్చు. మహిళా రక్షణ చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇలాంటి క్రూర మృగాలు ఇంకా దేశంలో వేటాడుతున్నాయని చెప్పడానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్న కోల్కతా ఆర్జీ కేర్ హాస్పిటల్ దుర్ఘటన అని చెప్పొచ్చు. అయితే నిందితుని పట్టుకోవడంతోనే పూర్తి కాకుండా ఇప్పటికీ దానిపైన సమగ్ర విచారణ జరగాలని చెప్పి కూడా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. 24 గంటల వైద్య సేవల నిలిపివేతకు పిలుపునిచ్చిన డాక్టర్లు ఇంకా నిరసన గలం ఎత్తుతూనే ఉన్నారు. గతంలో కూడా ఇలాంటి ఎన్నో దుర్ఘటనలు జరిగినప్పటికీ ఇంకా ప్రభుత్వము ఎలాంటి చర్యలు చేపట్టలేని ఓవైపు ఆరోపణలు ఉన్నప్పుడు కూడా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆందోళనకు గురి చేస్తున్న ఈ దుర్ఘటనపై ఇప్పటికే వైద్యులంతా కూడా తమ నిరసన గలంతో పాటు ఆందోళన బాట నొక్కిన సందర్భం. అయితే ఇప్పుడు దేశంలోనే అత్యంత ఒక భయానక వాతావరణాన్ని సృష్టించిన ఒక ఆసుపత్రి దుర్ఘటనపై డాక్టర్లు ఏమంటున్నారు, నిరసన గలంలో వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, మనతో మాట్లాడేందుకు కరీంనగర్ డాక్టర్ల బృందం మనతో ఉన్నారు. తెలంగాణ నర్సింగ్ హోమ్స్ హాస్పిటల్ అసోసియేషన్, అలాగే తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్, IMA అందరి ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన గలంలో ప్రస్తుతం కలెక్టరేట్ అంతా కూడా వైద్యుల నిరసనలతో దద్దరిల్లిపోతుంది. మనతో మాట్లాడేందుకు డాక్టర్లు ఇక్కడ ఉన్న వీరితో మాట్లాడదాం. అసలు వీరి డిమాండ్ ఏంది, ప్రస్తుతం ఇప్పటికీ నిందితుడు దొరికినప్పటికీ కూడా దేశంలోనే ఇంకా సంచలనంగా మారిన ఈ యొక్క దుర్ఘటన గురించి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గతంలో కూడా ఇలాంటి దుర్ఘటనలు జరిగాయి, డాక్టర్లకు రక్షణ లేదనే ఒక నిరసన కూడా దేశవ్యాప్తంగా వెళుతున్న ఈ దుర్ఘటన ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఒక ఫిమేల్ డాక్టర్ ఇప్పుడు మన ఒక పేషెంట్కి నెగ్లిజెన్స్ చేసింది కాదు, ఆమె 36 అవర్స్ డ్యూటీ చేసి ఒక 10-15 మినిట్స్ రెస్ట్ తీసుకోవడం కోసమని, అది కూడా సెక్యూరిటీ ప్లేస్ హాస్పిటల్లోనే పడుకుంది. అలాంటి ఆమె పైన దారుణమైన అత్యాచారం చేసి చాలా ఘోరంగా చంపేశారు. అది ఒకరే ఇన్వాల్వ్ అయ్యారు, ఒకరు దొరికారని చెప్పి దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ అసలు నిందితులు దొరకలేదు, అసలు నిందితుల్ని ఇప్పటి వరకు వాళ్ళు దొరకబట్టలేదు, వాళ్ళు తప్పించుకు తిరుగుతున్నారు. మాకు కావాల్సింది ఏంటంటే అసలు ఫస్ట్ ఈ కేసు, ఈ సెక్యూరిటీ అనేది మేము ప్రతి సంవత్సరం అడుగుతున్నారు. ఇప్పుడు ఈ కేసులో సరైన నిందితులను పట్టుకొని శిక్షించే వరకు మేమైతే ఉద్యమం తగ్గించేది లేదు. దేశవ్యాప్తంగా కూడా చాలా ఇప్పటికే వైద్యులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కూడా స్పందించింది. కేంద్ర ప్రభుత్వం సంబంధించి కూడా కొత్త చట్టాన్ని తీసుకురావాలని ఒక డిమాండ్ వచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు, మరోవైపు రానున్న రోజుల్లో డాక్టర్లకు కావాల్సిన డిమాండ్ ఎలా ఉండబోతుంది? అందరూ కూడా దీన్ని డాక్టర్ సమస్య అనుకుంటున్నారు, కానీ ఒక మహిళ మీద సపరేట్ చట్టాలు ఉన్నాయి. ఇంతకు ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్ కానివ్వండి, ఇంతకు చాలా ఇన్సిడెంట్ మీద కూడా మహిళలను ఎట్లా సెక్యూరిటీ ఇవ్వాలనే చట్టం ఉన్నది. ఆ చట్టాన్ని ఇప్పుడు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, ఫస్ట్ పాయింట్. రెండవది, అసలు నిందితులు పట్టుకొని ఎప్పుడైతే శిక్షలు తగ్గాలనుకుంటామో ఆ నిందితులకు ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలో, అంటే మా ఉద్దేశంలో ఇటువంటి దారుణమైన చర్య చేసిన వాళ్ళకి, మానవత్వం లేకుండా చేసిన వాళ్ళకి అందరికీ కూడా ఉరి తీయాలి. ఇలాంటి చర్య చేసినప్పుడే యాక్షన్ తీసుకున్నప్పుడే నెక్స్ట్ ఇంకొక నేరం కాకుండా ఆగుతుంది. కాబట్టి దీనికి మనం సెక్యూరిటీ ఇవ్వడము, పోలీస్ పెట్టడము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాము. కానీ హాస్పిటల్ లోపల మన ఇంట్లో చేసినట్టే ఇది అంత దారుణంగా చంపినప్పుడు దాన్ని ఫస్ట్ సూసైడ్ అని ఎట్లా చెప్తారు గవర్నమెంట్, ఎట్లా చెప్తారు పోలీస్ డిపార్ట్మెంట్? గవర్నమెంట్ కూడా దాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసి వారం తర్వాత CBI ఎంక్వైరీ ఎట్లా చెప్తుంది? కాబట్టి దీన్ని పూర్తిగా నిజాలు చేసి ఇప్పటికైనా పారదర్శకంగా దాన్ని ఎంక్వైరీ చేసి నిజమైన నిధులు పట్టుకొని వారికి కఠినమైన శిక్ష ఇవ్వాలి. అవసరమైతే వాళ్ళకి పూర్తి ఉరి శిక్ష వేయాలని మేము అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక రకంగా చూస్తే డాక్టర్లు అంతా కూడా 24 గంటల డ్యూటీలో ఉంటారు, వాళ్ళకు సమయపాలన ఉండదు. రాత్రుల పూట ఒక ఆసుపత్రిలో, అంత కలకత్తా హెడ్ క్వార్టర్లో ఉన్న ఆసుపత్రిలో CC కెమెరా ఫుటేజ్లు ఉంటాయి. కేవలం మీరు డిమాండ్ చేస్తున్నప్పుడు కూడా పోలీసు విచారణ ఇంకా పూర్తిగా వెలుగు రావడం లేదు. మీరు అంటే ఈ విచారణపై ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పీల్ చేస్తున్నారా? IMA కానీ మిగతా మీ డాక్టర్ అసోసియేషన్ కానీ ఎలాంటి డిమాండ్ తీసుకురాస్తున్నారు? ఎప్పుడు మీకు ఈ కేసు పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు?
ఈ కేసు కూడా చాలా తొందరగా పరిష్కారం కావాలి. ఏదైనా కేసు వాళ్ళు ఎంక్వైరీ చేసి ఒక సంస్థకు అప్పచెప్పి ఆ సంస్థ కొన్ని నెలలు కూడా దాన్ని ఎంక్వైరీ చేసి దాన్ని తాత్సారం చేస్తే ఎప్పుడైనా మనకు డిలే అయిందంటే అది డిలే అయినట్టే. న్యాయం అనేది జస్టిస్ డినైడ్ ఈస్ జస్ట్ డినైడ్. కాబట్టి డిలే కాకుండా తొందరగా దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ అన్నారు. ఏదైనా కానీ త్వరలో డిసైడ్ కావాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఖచ్చితంగా దాని మీద మనం తీసుకోవాలి. ఆల్రెడీ కూడా జడ్జెస్ కొందరు కూడా స్పందిస్తున్నారు. దీని మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా రావాలి. మేము అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాము. వీళ్ళ మీద కఠినమైన శిక్ష జరగాలి. ఎందుకంటే మేము అందరం డిమాండ్ చేసేది సింపుల్ విషయం కాదు. వాళ్ళకు కఠినమైన ఇంత దారుణంగా చంపిన వాళ్ళకు మరణ శిక్ష ఒకటే, ఉరితీయడం ఒకటే దానికి సరైన జస్టిస్ అని మేము కోరుకుంటా ఉన్నాం. ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సెక్యూరిటీకి సంబంధించి చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. జాతీయ స్థాయిలో కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇక్కడకు సంబంధించిన డాక్టర్లకు ఎలాంటి చట్టాలు కావాలని కోరుకుంటున్నారు? ఖచ్చితంగా ఏదైతే కోల్కతాలో నిర్భయ 2 మీద జరిగిన సంఘటన అనేది చాలా దురదృష్టకరం. మేము బ్లాక్ డేగా పరిగణిస్తున్నాం. అది ఏదైతే మనం అనుకున్నామో ఇప్పుడు నేషనల్ లెవెల్లో డాక్టర్స్ కానీ తెలంగాణలో కూడా వాళ్ళకి సెక్యూరిటీ కావాలని కోరుకుంటున్నాము. మహిళల డాక్టర్స్ కానీ మహిళా స్టాఫ్ కానీ ఎక్కడ కూడా సరి అయిన ఫెసిలిటీస్ లేవు. ఇక్కడ తెలంగాణలో లేవు, నేషనల్లో లేవు. సో ఇటువంటి దుర్ఘటనలు అయినప్పుడల్లా 2-3 రోజులు మాట్లాడుకొని వదిలేయడం జరుగుతుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, నేషనల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మహిళా వర్క్ చేసే ప్లేస్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కావాలి. అది చాలా కరువైంది. అది కావాలని మేము తెలంగాణ గవర్నమెంట్ నుండి నేషనల్ గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. అండ్ వీఆర్ డిమాండింగ్ ఇట్. అండ్ ఒకటి మేము ఏంటంటే ఈ సంఘటన అని ఈ ఇష్యూ అనేది ఓన్లీ డాక్టర్ సంబంధించిన ఇష్యూ కాదు. ప్రతి ఒక్క మహిళ ఎక్కడైతే వర్క్ చేస్తుందో ఆ వర్క్ ప్లేస్లో ఇటువంటి సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం. అండ్ మేము అడుగుతున్నాం, ఇవాళ హాస్పిటల్లో జరిగింది, రేపు సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ జరగచ్చు, రేపు సాఫ్ట్వేర్ ఆఫీస్లో కానీ గవర్నమెంట్ ఆఫీస్లో జరగచ్చు. ఇది మేము ముక్త కంఠంతో అన్ని డాక్టర్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ నుంచి నేషనల్ నుంచి కూడా ఖండిస్తున్నాము. మేము ఈ ధర్నాలు కానీ ఈ ప్రొటెస్ట్ కానీ ఆపము. జస్టిస్ జరిగే వరకు కంటిన్యూ చేస్తాము. ఈరోజు మేము కరీంనగర్ మొత్తం ఎలెక్టివ్ ఓపీస్ కానీ ఎలెక్టివ్ సర్జరీస్ అన్ని బంద్ చేశాము. ఇది ఎమర్జెన్సీ సర్వీస్ వరకు కూడా పోయేదానికి సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా జస్టిస్ నిర్భయ 2 జరిగే వరకు మాత్రం మేము ఈ ఆందోళన కొనసాగిస్తూనే ఉంటాం. ఇది కలకత్తాలో ఏం ఇన్సిడెంట్ జరిగింది అది చాలా దారుణం. అయితే రెసిడెంట్ డాక్టర్స్ 24 అవర్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటారు. కరీంనగర్లో చేస్తారు, హైదరాబాద్లో చేస్తారు, ఢిల్లీలో చేస్తారు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేస్తారు. మాకు ప్రొటెక్షన్ ఎవరు ఇస్తారు? ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా పేషెంట్ వాళ్ళ రిలేటివ్స్ వచ్చి మా మీద అటాక్ చేస్తారు. మాకు ఎవరు ప్రొటెక్షన్ ఇస్తారు? గవర్నమెంట్ కానీ మాకు ఐఎంఏ తరఫు నుంచి కానీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మా అందరు డాక్టర్స్కి, లేడీ డాక్టర్స్కి, అందరు జూనియర్ రెసిడెంట్స్కి, సీనియర్ రెసిడెంట్స్కి అందరికీ ప్రొటెక్షన్ కావాలి. ఇంకా ఈ కేసుకి మాత్రం మాకు తొందరగానే జస్టిస్, ఫాస్ట్ ట్రాక్లో జస్టిస్ కావాలి. ఎవరు అటాక్ చేసిరో వాళ్ళని కంపల్సరీ శిక్ష ఇవ్వాలి. వీఆర్ రిక్వెస్టింగ్ ఇట్. మాకు ఒక డాక్టర్ అవ్వాలి అంటే మేము కొన్ని ఇయర్స్ నైట్ డ్యూటీస్ పీజీలో కానీ ఇంటర్న్షిప్లో కానీ మేము ఒక 36 అవర్స్ 48 అవర్స్ అట్ ఎ స్ట్రెచ్ నైట్ డ్యూటీ చేస్తాము. అంటే మాకు ఎప్పుడు కూడా ఆ ఫీలింగ్ అనేది రాలేదు. అరే మేము సేఫ్గా ఉన్నామా లేమా, ఎట్లాంటి ఎన్విరాన్మెంట్లో చేస్తున్నామా అన్న ఫీలింగ్ ఎప్పుడు మాకు కలగలేదు. ఎందుకంటే మాకు హాస్పిటల్ అనేది మా ఫస్ట్ హోమ్, సెకండ్ హోమ్ కూడా కాదండి. యాజ్ అ డాక్టర్ మాకు హాస్పిటల్ అనేది ఫస్ట్ హోమ్, మాకు ఒక దేవాలయం అది. అక్కడే మాకు సేఫ్టీ కరువు అయితే ఇంకా మేము ఏమీ మాట్లాడలేమండి. ఇంకా అసలు దీన్ని ఇంకా ఏ విధంగా కూడా జస్టిఫై చేయలేరు. ఆ జస్టిఫై చేయడం వదిలేయండి, అసలు ఎవిడెన్స్ని డెస్ట్రాయ్ చేశారండి. మేము ఇప్పుడు ఇంత గొంతు చించుకొని అరిచినా కూడా మాకు న్యాయం జరుగుతుందని కొంచెం కూడా నమ్మకం అనేది లేదు. ఎవిడెన్స్ డెస్ట్రాయ్ చేయడం అనేది చాలా హీనమైన చర్య. పొలిటీషియన్స్, ఒక ఫీమేల్ చీఫ్ మినిస్టర్గా ఉన్న స్టేట్లో ఇలా జరిగితే ఇంకా మనము వేరే ఒక హయ్యెస్ట్ ప్రొఫెషన్ అన్నమాట, ఎడ్యుకేషన్లో హయ్యెస్ట్ ప్రొఫెషన్ డాక్టర్. అందులో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న మహిళకే మనకి సెక్యూరిటీ లేకపోతే
ఒక మామూలు మహిళకి కానీ ఇంకా ఎవరికి కూడా ఏమీ లేనట్టేనండి. మేము ఈ కేసులో డిమాండ్ చేసేది మాత్రం ఫాస్ట్ ట్రాక్ జస్టిస్ అండ్ డెఫినెట్లీ కల్ప్రిట్స్ని మాత్రం పట్టుకోవాలి. వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అయినా కానీ వాళ్ళకి ఏది ఉన్నా కానీ వాళ్ళని మాత్రం డెఫినెట్గా పట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో జరిగింది అసలు డైజెస్ట్ చేసుకోలేని ఇష్యూ. మనకి వర్కింగ్ ప్లేస్లోనే సేఫ్టీ లేకపోతే ఎక్కడ సేఫ్టీ దొరుకుతుంది? ఇంట్లో సేఫ్టీ లేదు, బయట సేఫ్టీ లేదు, రోడ్ మీద సేఫ్టీ లేదు. వాళ్ళు బయట తిరుగుతున్నారు, ఎక్కడెక్కడో తిరుగుతున్నారు అని ఉమెన్ని బ్లేమ్ చేస్తున్నారు. డ్రెస్సింగ్ సరిగ్గా లేదు, ఇది లేదు, అందుకే వాళ్ళు ప్రొవోక్ అవుతున్నారు అబ్బాయిలు. అందుకోసము అది అమ్మాయిల తప్పులు అని ఇప్పటివరకు చేస్తూనే ఉన్నారు. ఈ అమ్మాయి నైట్ డ్యూటీ అంతా చేసి తను రెస్ట్ తీసుకున్న టైంలో మబ్బులో అలా చేయడం అసలు ఎలా మానవత్వమా? వాళ్ళు మనుషులా, రాక్షసులా? వాళ్ళకి అసలు మనసు ఎట్లా వచ్చింది, అంత ధైర్యం ఎట్లా వచ్చింది అనేది నాకు అర్థం కావట్లేదు. మా ఎవరికి కూడా అసలు అంతు చిక్కట్లేదు. ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా డ్యూటీలు చేస్తారు, నైట్ డ్యూటీస్ చేస్తారు, పీజీ డ్యూటీలు చేస్తారు. ఒక చేతికి అందొచ్చిన బిడ్డ చేజారిపోతే ఎలా ఉంటుంది? తను 1 సంవత్సరం అయితే తను బయట డాక్టర్ అయ్యేది, 1 సంవత్సరంలో తను పెద్ద డాక్టర్ అయ్యేది, ఎంతో పెద్ద గణిత సాధించేది. అలాంటి చేతికి అందొచ్చిన బిడ్డ చేజారిపోతే 30 ఏళ్ళ కష్టం అమ్మా నాన్నలది, ఆ అమ్మాయిది 30 ఏళ్ళ కష్టం. ఆ కష్టం అంతా వృధా అయినట్టు. ఒక చావు, ప్రశాంతమైన చావు ఉండాలి ఏ మనిషికైనా. ఇంత దారుణమైన చావు ఎవరు అంగీకరించలేరు, అది డైజెస్ట్ చేసుకోవడానికి కూడా కాదు. సో మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇట్లాంటి ఆ ధైర్యం చావాలి. ఫస్ట్ మేము ఏమైనా చేయగలం, ఏం చేసినా మేము తప్పించుకోగలం అనే ధైర్యం ఏదైతే ఉందో చేసే వాళ్ళకి అది చావాలి. అది చేస్తే ఇంకొకరు కూడా బయటికి రారు. వేరే కంట్రీస్లో అంతా ఇమీడియట్ ఎగ్జిక్యూషన్ ఉంది, వేరే కంట్రీస్లో అంతా ఇమీడియట్ ఎగ్జిక్యూషన్ ఉంది. మన ఇండియాలో ఎందుకు లేదు? దుర్గామాత కొలువున్న కోల్కతాలోనే సేఫ్టీ లేకపోతే ఇంకా వేరే ప్లేసెస్లో ఎక్కడ సేఫ్టీ ఉన్నట్టు? ధైర్యంగా ఎలా పని చేసుకోగలము? ఇండిపెండెన్స్ డే రోజు ఈసారి ఎవరికి ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోగలలేదు. మోహన్ దాస్ కరమ్చంద్, మహాత్మా గాంధీ ఏమన్నారు? ఆడవాళ్ళు స్వేచ్ఛగా బయట తిరిగినప్పుడు రాత్రులే మన ఇండియాకి స్వేచ్ఛ వచ్చినట్టు. కనీసం రాత్రి కాదు కదా, పొద్దున కూడా స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాము ప్రొటెక్షన్ లేకుండా. ఇట్ ఈస్ నాట్ అబౌట్ డాక్టర్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫీమేల్ డాక్టర్, ఇట్ ఈస్ అబౌట్ ఎవ్రీ విమెన్. సరే, చిన్నపిల్లల మీద ఎలాంటి రేపు జరుగుతుందండి? అసలు మనుషుల, రాక్షసుల? ఏం ఆలోచించి ఏ మైండ్ సెట్లో చేస్తున్నారు వాళ్ళు? మొత్తంగా వైద్య సేవలకు చిహ్నంగా నిలిచిన తెల్ల కోటు కనీసం ఎర్ర కోటుగా మారింది. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రభుత్వం పైన డిమాండు, ఒత్తిడి పెరుగుతున్నప్పుడు కూడా నిందితులను అరెస్ట్ చేయడంతోనే కాదు, రానున్న రోజుల్లో కూడా తమ విధులు నిర్వహిస్తున్న క్రమంలో తమ రక్షణ ప్రశ్నార్థకమైందని ఓ రకంగా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే నేటి రోజుల్లో తల్లిదండ్రులు, బిడ్డలు తమ దూరం ప్రాంతంలో చదువుకున్నా కూడా, విధులు నిర్వహిస్తున్నా కూడా ఒక ఆత్మరక్షణలో పడే పరిస్థితి ఏర్పడిన ఈ దుర్ఘటనపై ఇప్పటికే ప్రభుత్వాలు స్పందించాలని కోరుకుంటున్నారు. మరోవైపు ఒక క్రూరుని వికృత చేష్టలకు బలైన డాక్టర్కు సంబంధించిన చర్యలే కాదు, ఏ మహిళకైనా కూడా ఎక్కడ విధులు నిర్వహించినా కూడా ఒక రక్షణ ప్రశ్నార్థకంగా మారిన సందర్భంలో దేశవ్యాప్తంగా కఠినమైన చట్టాలు రావాలని కోరుకున్న సందర్భం. అయితే రానున్న రోజుల్లో ఇకపై సత్వర న్యాయమే కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా మహిళలకు రక్షణ ఉంటేనే ఎలాంటి ఆందోళన ఉండవు, లేకపోతే తమ డిమాండ్ నెరవేరేంత వరకు కూడా తమ ఈ యొక్క నిరసన కొనసాగుతుందని చెప్పిన పరిస్థితి. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పూరా లోకల్ న్యూస్, కరీంనగర్.